హైదరాబాద్ కేపీహెచ్బీలో విషాదం చోటు చేసుకుంది. సైబర్ నేరగాల వలలో పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. టెలిగ్రామ్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ప్రకటన చూసి ముందుగా ₹1000 పెట్టుబడి పెట్టింది. దానికి ₹7,000 వచ్చినా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సాధ్యం కాలేదు. దాంతో బంగారం కుదవపెట్టి మరో లక్ష తెచ్చి పెట్టుబడిగా పెట్టింది. ఆ మొత్తం కూడా పోవడంతో మోసపోయాని గ్రహించి ఆత్మహత్య చేసుకుంది. నాలాగా ఎవరు మోసపోకండి అని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. అనుషకు బెట్టింగ్ కూడా అలవాటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసీనగర్లో విషాదం చోటు చేసుకుంది. సైబర్ నేరగాల వలలో పడి ఆర్థికంగా మోసపోయి ఒక మహిళ సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళ నివాసం ఎదుటే ఉన్నాం మనము. ఇదే నివాసంలో అనుష అనే ఒక మహిళ తను సైబర్ నేరగాల వలలో కూడా తను ఆర్థికంగా నష్టపోయి సూసైడ్ చేసుకుంది. తనకు గత కొంతకాలంగా కూడా జాబ్ సర్చింగ్లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. జాబ్ సర్చింగ్లో భాగంగా టెలిగ్రామ్ యాప్లో నుంచి వెళ్ళి ఒక ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ₹1000 ఇన్వెస్ట్ చేసి టాస్కులు చేస్తే ఎక్కువ మోతాదులో డబ్బులు సంపాదించవచ్చు అనే యాడ్ చూసినట్టు కూడా తెలుస్తోంది. ఆ యాడ్లో చూపించినట్టుగానే ముందుగా అనుష ₹1000 అందులో చెల్లించింది. తర్వాత 7,000 తనకి ప్రాఫిట్ వచ్చినట్టు కూడా ఆ యాప్లో కనిపించినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే వెంటనే తాను ఏదైతే తన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసి దాదాపు ₹1,00,000 వరకు కూడా యాప్లో ఇన్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇన్వెస్ట్ చేసిన వెంటనే కూడా మొత్తము నష్టపోయినట్టు తను గ్రహించింది. ఎందుకంటే ఆ 7,000 ఏదైతే అందులో యాప్లో యాడ్ అయినట్టు చూపించిందో తన బ్యాంక్ ఖాతాలో మాత్రం యాడ్ కానప్పటికీ తను చూసి వెంటనే ఆందోళన కలిగిన పరిస్థితి. వెంటనే తను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఎవరు అంటే తన భర్త లేని సమయంలో కూడా చిన్న బాబుని వెంటనే మంగళవారం రాత్రి పడుకోబెట్టి తను ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయిన ఘటన కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అనుష ఏపీకి చెందిన మహిళ 5 సంవత్సరాల క్రితం వెంకన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. నా బాబుని జాగ్రత్తగా చూసుకోండి, నాలాగా టెలిగ్రామ్ యాప్లో వచ్చిన యాడ్స్ చూసి ఎవరు మోసపోవద్దు అంటూ కూడా తను సూసైడ్ లెటర్ రాసినట్టు కూడా మనకు తెలుస్తోంది. వెంటనే తను చనిపోయిన పోలీసులు సమాచారం తీసుకొని తన బాడీని గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఏపీకి తన కుటుంబ సభ్యులకి తన మృతదేహాన్ని అయితే అప్పచెప్పి పంపించేయడం అయితే మనకు జరిగింది. ప్రస్తుతం మనం తన నివాసం దగ్గరే ఉన్నాం. ఇదే నివాసంలో తను సూసైడ్ చేసుకొని కూడా చనిపోయింది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అనుషకి బెట్టింగ్ యాప్స్లో కూడా బెట్టింగ్ చేసే అలవాటు ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి సైబర్ నేరగాళ్లపైన అవగాహన ఉండాలంటూ కూడా